ఇప్పుడు అందరి మెదళ్ళు షీప్ మెంటాలిటీ లేకుండా మరీ ఒరిజినల్గా ఇండివిజువల్గా మీలాంటి మేధావులా పనిచేస్తే సమాజం ఏమైపోతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేధావి అనే వర్డ్ కరెక్ట్ కాదు. సరే, ఐఎమ్ చూసింగ్ టు లివ్ మై లైఫ్ ఇన్ ఏ సర్టన్ వే, బట్ ఆల్సో బికాజ్ ఐ అండర్స్టూడ్ వాట్ ద అదర్ సైడ్ ఇస్. ఇప్పుడు ఇప్పుడు ఇందాక నేను మోహన్ బాబు గారు ఇచ్చాను కదా, సేమ్ థింగ్. ఇప్పుడు నేను దేవుని నమ్మని నేను ఎప్పుడు చెప్పలా. ఐ ఆల్వేస్ సెడ్ ఇట్ ఈస్ నాట్ కన్వీనియంట్ ఫర్ మీ టు బిలీవ్ ఇన్ గాడ్. ఎందుకంటే ఇక్కడ నేను మడిగట్టుకుని అన్ని మంచిగా చేసి పిల్ల పాపాలందరినీ బాగా చూసుకుంటే నాకు అక్కడికి వెళ్ళాక రాంబాబు రుసినేస్తానని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి లేకపోతే పరిస్థితి ఏంటి? అందుకని ఎక్కడ దొరికే రాంబాబు రుసిని ముందు చేసేసి దాని తర్వాత అక్కడ ఛాన్స్ తీసుకుందాం అని నేను ఐ టుక్ అన్ ఇన్ఫార్మ్ డెసిషన్ అంటున్నాను. అంటే ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులేటెడ్, అంటే అది కాదు ఇదే ఉంటుంది అని అట్లా. అక్కడ ఉండకపోతే పరిస్థితి ఏంటంటే నాకు 2 చాయిస్ వచ్చినాయి, 2 డోర్స్ ఉన్నాయి. ఆ డోర్లో ఉంటుంది అంటున్నారు, ఈ డోర్లో లేదంటున్నారు. ఐ టుక్ ఎ డెసిషన్. ఓకే, సో ఐ వోంట్ బి సర్ప్రైజ్. నేను పైకి వెళ్ళి మొత్తం దేవుడు ఉన్నా కూడా నేను సర్ప్రైజ్ అవును. ఎందుకంటే వాళ్ళు ఉండటానికి ఛాన్స్ ఉంది, కానీ అది నమ్మకపోతే నా లైఫ్ ఇక్కడ బెటర్గా ఉంటుందని తీసుకుంటున్నాను డెసిషన్. అది కరెక్టే. వాళ్ళు షాక్ అవుతారు, ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు కాబట్టి. ఇప్పుడు జయసుత్ గారు మొత్తం జీసస్ క్రైస్ట్ని పూజ చేసి పొద్దున్నే వెళ్ళి ఉట్టి వెంకటేశ్వర స్వామి ఉంటే ఏంటి పరిస్థితి? లేకపోతే మోహన్ బాబు గారు అదర్వైజ్ యూనో. సో అందుకని గుడ్డిగా నమ్మటం అనేది మీకు షాక్లు ఇవ్వడానికి చాలా ఎక్కువ అవుతుంది. అంటే యూ విల్ ఫీల్ బిట్రేడ్, యూ విల్ ఫీల్ లాస్ట్ ఇన్ ద వరల్డ్. అండ్ ఆ పర్టిక్యులర్ పర్సన్ కానీ ఆ సిస్టమ్ కానీ ఆ సొసైటీ మిమ్మల్ని వదిలిన రోజు యూ బికమ్ లైక్ ఏ లోనర్. అంటే అసలు ఒక ఐడెంటిటీ లేకుండా యూ గెట్ లాస్ట్ ఇన్ యువర్ వరల్డ్. ఇప్పుడు ఇలా గుడ్డిగా నమ్మే వాళ్ళు ఎవరు, నేను ఇప్పుడు కాన్షియస్గా గుడ్డిగా నమ్ముతా అని అనుకోరు కదా. వాళ్ళకంటే ఒక పవర్ఫుల్ ఫోర్స్. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఎవెన్చువల్లీ దట్ ఈస్ అ ఫండమెంటల్ పాయింట్. అందుకని ఏమన్నా ఆలోచించే శక్తి లేనప్పుడు అవతల వాడి ఆలోచన మీరు నమ్ముతారు. అది నేను చెప్పేది. ఒక పర్టికులర్ టైంలో ఆలోచన కూడా మించిపోతుంది. ఇట్ ఓన్లీ బికమ్స్ ద పర్సన్. ఇప్పుడు నేను నా ఇనీషియల్ డేస్ ఆఫ్ మ్యారేజ్లో ఐ థింక్ షీ యూస్ టు బి, అంటే షీ యూస్ టు ఇంప్రెస్డ్ విత్ మై ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మ్యారేజ్ కొన్ని రోజులు, కొన్ని వారాలు, నెలలు అయిపోయిన తర్వాత ఇట్ వెంట్ బియాండ్ టు ద పర్సన్. ఇట్ ఈస్ నో లాంగర్ అబౌట్ వాట్ హీ వాజ్. అప్పుడు షీ యూస్ టు హేట్ మీ. ఎందుకు? వెన్ ద ఎమోషన్ టేక్స్ ఓవర్, ఎమోషన్ విల్ ఆల్వేస్ బి అట్ లాగర్ హెడ్స్ విత్ రేషనాలిటీ. మీకు ఇప్పుడు అప్పుడేంటి, నాకేదో ఒక ఇష్యూ చెప్తాను, ఒక ఇష్యూ చెప్తామంటే నేను దానికి ఐ వాజ్ నాట్ టేకింగ్ ఇట్ సీరియస్లీ అని నా మీద చాలా అప్సెట్ అయిపోయింది. నేను చెప్పానంటే ఇప్పుడు ఒక చీమ ఒక చిన్న చక్కెర కొన్ని పలుకులు పడి ఒక చక్కెర పలుకు పట్టుకుని వెళ్తుంది. వెళ్తూ ఉంటే ఇంకో చీమ అటేపు నుంచి వస్తా దారిలో దాన్ని చూసి ఆ పలుకు కోసం కొట్టుకోవడం మొదలుపెట్టాను. వాళ్ళిద్దరూ సీరియస్ దాని మీద. వాళ్ళు ఒక 2 డైమెన్షన్ స్పేస్లో ఉన్నారు, నేను 3rd డైమెన్షన్లో ఉన్నా పైనుంచి చూసి. నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం దూరం వెళ్తే చాలా చక్కెర ఉంది, కొట్టుకోవాల్సిన పని లేదని నాకు తెలుసు. అంతేగా. అప్పుడు ఈ 2 చెవులు చూసి మేము ఎంత కొట్టుకుంటా ఉంటే ఈడు నవ్వుతున్నాడా, ఈడు చేసి తీసుకోవట్లేదా అంటే ఎంత స్టూపిడో నువ్వు నన్ను అంటూ అంతే స్టూపిడ్ అన్న. Obviously she got very angry and upset. బెడ్రూమ్కి వెళ్ళి టపాక్కొని తలివేసేసింది. బికాజ్ మీకు వైలెన్స్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ కాంట్ ఆన్సర్, ఇంక్లూడింగ్ కంట్రీస్. డిప్లొమాటిక్ టాక్స్ ఫెయిల్ అయినప్పుడే మీకు వార్ వస్తుంది. యూనో, అప్పుడు బలవంతుడు అనుకోండి, సపోజ్ ఇప్పుడు తనకి ఎక్కువ బలం ఉంటే చంప మీద ఒకరు కొడుతుంది, నర్మే అంటుంది, అంతే అయిపోయింది. అప్పుడు ఏంటి, కోపం కూడా మీకు చాలా ఏమంటారు దాన్ని, కోపం కంట్రోల్ చేసుకోలేను అని చెప్తారు కదా కొంతమంది. ఇప్పుడు మీ ఇంట్లో పనుల మీద మీకు చాలా తొందరగా కోపం వస్తుంది, కానీ దావుద్ ఇబ్రాహిం మీద వస్తుందా తొందరగా కోపం? ఎందుకంటే దావుద్ ఇబ్రాహిం మీద అది. అప్పుడు మీరు కూడా మీ కోపానికి ఎంత వాల్యూ ఉంటుందో మీకు తెలుసు లోపల. అదే ఇట్స్ నాట్ లైక్ ఇట్ యూ డోంట్ నో ఎనీథింగ్ అంతే అట్ ఆల్. అది ఇమోషనే కానీ ఇన్ఫార్మ్డ్ ఎమోషన్. యా కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక అర్జెంటుగా నేను ఒక క్విజ్. జీవము నీదే కదా బ్రోచే భారము నీదే కదా, ఏ సినిమా చెప్పండి? తెలియదు. భక్త ప్రహ్లాద. ఓకే. ప్రహ్లాదుడికి
హిరణ్యకశిపుడు వచ్చి దేవుడు లేడు 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 అంటుంటే నమ్మకంగా చిరునవ్వుతో ఉన్నాడు నీకు తెలియదు ఈ సంబంధంలో కూడా ఉన్నాడని చెప్పాడు. అది ఇన్ఫార్మ్డ్ ఇమోషనా, గుడ్డి నమ్మకమా, ఇంటెలిజెంట్ నమ్మకమా? అది ప్రోగ్రామ్డ్ ఎమోషనే కదా. ఇప్పుడు ఇప్పుడు ఎవరు చెప్పారు, ఎవరికి అంటున్నారు? హిరణ్యకశిపుడు వాళ్ళ డాడీ. కరెక్ట్, అది తెలుసు. విష్ణుమూర్తి లేడు. అవును. అసలు హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. ప్రహ్లాదుడు మాత్రం ఎక్కడా తొణకకుండా ఏనుగుల చేతి తొక్కిస్తే కూడా దేవుడు వస్తాడు అది నమ్మకమే. అదే చెప్తున్నా, నేను హిరణ్యకశిపుడిని ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో. అవును, అంతేగా. యా, కానీ నేనేంటంటే ఎడిషనల్ హిరణ్యకశిపుడు అంత నమ్మేది లేదు నాకు తెలియదు, కానీ నేను హై ఛాన్స్ ఉందని నమ్ముతా దేవుడు రావటానికి. బట్ ఆ వస్తాడా రాడా అనే దాంట్లో ఆల్రెడీ మన ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంది, ఏ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ ద బుష్ అని. అక్కడేదో వస్తుందని ఎక్కడే వదులుకోదు అనేది నా డిసిషన్ అంటున్నాను. బట్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఫర్ షూర్, ఎందుకంటే ఏ రోజైతే దేవుడు లేడు అని చెప్తే ఐఎమ్ యాజ్ స్టూపిడ్ యాజ్ ద గై హూ సెడ్ దేవుడు ఉన్నాడని. సో మరి అయితే మీరు హాఫ్ హిరణ్యకశిపుడే, పూర్తిగా కాదు. ఎందుకంటే అక్కడ హిరణ్యకశిపుడు నేనే మోస్ట్ పవర్ఫుల్, ఎక్కడ మీ హరి చూపించు 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 అంటే ఇదిగో స్తంభంలో ఉన్నాడు అని ప్రహ్లాదుడు అని అది చించుకుని బయటకు వచ్చాడు నరసింహస్వామి. అది మరి ప్రతి భక్తిలో ఆ పొటెన్షియల్ ఉంటుంది కదా, టు యాక్చువల్లీ డూ వండర్స్ ఆర్ టు షిఫ్ట్ రియాలిటీ. ఆ పాసిబిలిటీని మీరు నమ్మరా? నేను అదే అంటున్నాను. ఆ పాసిబిలిటీ అనేది మనకి డెమాన్స్ట్రేషన్ ఉండాలి. ఇప్పుడు గబుక్కుని నాకు ఒక మీరు ఇప్పుడు మీరేమో దేవుడు ఉన్నాడు, నేనేమో లీడ్ అంటున్నాను. మీరు సరే ఇక్కడ రండి అయినా ఆ తలుపు తీసుకెళ్ళి చూపించారు అనుకోండి, అక్కడ వెంకటేశ్వర ప్రత్యక్షం ఉన్నాడు అనుకోండి, చచ్చినట్టు నమ్మదు, ఇంకేం చేస్తాను నేను? ఇవాళ సీజీ కాదు, డెఫినెట్గా ఉన్నట్టు మీరు 2-3 ప్రూఫ్లు ఇచ్చారంటే నేను కూడా తిరుపతి. మీకు కానీ అది నాకు మీరు ప్రూవ్ చేయనంత వరకు ఐఎమ్ టేకింగ్ ఎ డెసిషన్ ఫర్ మై కన్వీనియన్స్. ఇది బాగుంది, ఇది కన్విన్సింగ్ ఉంది. సో యు ఆర్ అగ్నాస్టిక్ బేసికలీ. వాట్ ఇట్స్ ఎ లేబుల్, ఇట్స్ ఎ లేబుల్ ఫర్ మీ. నాకు అన్నిటికన్నా ఏంటంటే దేవుడు ఉన్నాడా లేదా అన్న దానికన్నా దేవుడు నన్ను ఏమి కేర్ చేయడు స్పెషల్గా. అక్కడ ఉన్న లక్షల మంది జీవరాశుల్లో నేను కూడా ఒకడిని. క్రిమికీటకాలు, జంతువులు, మన కరోనా వైరస్లు, డైనోసర్లు, మనుషులు, వాళ్ళందరిలో నేను కూడా ఒక జీవరాశిని. నా ఒక్కడికి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇస్తాడని మాత్రం నేను నమ్మను. సో ఎవరెవరు వెళ్ళి కొబ్బరికాయలు పడుతున్నారో వాళ్ళు ఈగోతో వాళ్ళు అనుకుంటున్నారు నన్ను స్పెషల్గా చూస్తాడు, రేపు పొద్దున్న నాకు వరం ఇచ్చేస్తాడని వాళ్ళు అనుకుంటున్నారు. నేను దాని మీద నేను డిపెండ్ అవును. సో ర్యాషనల్గా మీ థాట్ ప్రాసెస్ని కొంచెం ముందరకు తీసుకెళ్తే చాలా మందికి ఇలా మిరకల్స్ జరిగాయని అంటారు. వాళ్ళు స్పెషల్ కాబట్టి జరిగాయా, వాళ్ళు నమ్మారు కాబట్టి జరిగాయా, దేవుడికి వాళ్ళు స్పెషల్ కాబట్టి జరిగాయా? దట్ ఈస్ ఎ వెరీ హైపోథెటికల్ థింగ్, బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగిందా లేదా నాకు తెలియదు. ఒకవేళ జరిగింది అనుకోను. సో మెనీ థింగ్స్ హ్యాపెన్, మిరకల్స్ ఆల్ ద టైమ్ దే హ్యాపెన్. మిరకల్స్ అవుతాయా? ఆల్ ద టైమ్ మిరకల్స్ అవుతాయి. See, what is a miracle? కోవిడ్ ఈజ్ ఎ మిరకల్. ఎందుకు ఎప్పుడు రాలేదు? స్పేస్ ఉంది, ఇట్స్ ఎ మిరకల్. సన్ ఎక్కడి నుంచో లైట్ వస్తుంది. I mean, anything you cannot understand with your rational mind is a miracle. Our creation is a miracle, for example. The very existence. ఇప్పుడు మీరు ప్రహ్లాదులా కనిపిస్తున్నారు. నేను ప్రహ్లాదు కాదు, కానీ ఐఎమ్ యాక్సెప్టింగ్ ఐఎమ్ ఏ పార్ట్ ఆఫ్ ద హోల్ థింగ్, బట్ ఐ డోంట్ బిలీవ్ ద మాస్టర్ విల్ కేర్ అబౌట్ మీ. అందుకని నేను నా పని నేను చూసుకుంటాను అన్నా. అది నేను చెప్పేది. అదే కర్మయోగం అంటే. మీరు అన్ని దానికి లేబుల్ పెడతారు, కర్మయోగం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మన ఈ టాపిక్ ఏంటి? నమ్మకం లేకపోవడం. గుడ్డి నమ్మకంతో ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాలోవర్స్ ఎప్పుడు లీడర్స్ అవరు. ఫాలోవర్ నుంచి లీడర్ అయిన వాడు ఫాలోవర్గా నటించాడు ఇప్పుడు, ఎందుకంటే వాడి అవకాశం కోసం చూస్తూ ఉంటాడు. అంతే, వాడికి ఎప్పుడు వస్తుంది సీట్ అని. ఇది బాగుంది, ఇది ట్రూత్ అనమాట.